ఘాట్ రోడ్డు వారి పాలిట శాపమైంది. మలుపును గుర్తించకపోవడం మృత్యు పాశమైంది. చిత్తూరు జిల్లా బాక్రాపేట బస్సు ప్రమాద ఘటనకు డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని నిర్ధారించారు రవాణా శాఖ అధికారులు. అతివేగం, అజాగ్రత్త వల్లనే ప్రమాదం సంభవించినట్లున్నారు పోలీసు. ఘాట్ రోడ్లో ఉన్న మలుపును గుర్తించకుండా నేరుగా వాహనాన్ని నడపడంతో బస్సు లోయలోకి జారుకున్నట్లు తెలుస్తోందంటున్నారు అధికారులు. ఈ ఘాట్ రోడ్లో గతంలోనూ ఈ తరహా ప్రమాదాలు జరిగాయంటున్నారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలోని బాక్రాపేట ఘాట్ రోడ్డు ప్రమాదానికి అతి వేగమే కారణమని తెలుస్తోంది. అనంతపురం జిల్లా ధర్మవరం నుంచి ఓ పెళ్లి బృందం నిశ్చితార్థం కోసం తిరుచానూరు వెళుతూ ఉండగా ప్రమాదం సంభవించింది. అతి వేగంగా వచ్చిన ప్రైవేటు బస్సు అదుపు తప్పి లోయలో పడింది. ఈ ప్రమాదంలో ఘటనా స్థలంలోనే 7 మృతి చెందగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఒకరు ప్రాణాలు విడిచారు. ఇక మరికొందరికి గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 50 మంది ప్రయాణికులు ఉన్నారు. అనంతపురం జిల్లా ధర్మవరంలోని రాజేందర్ నగర్కు చెందిన వేణుకు చిత్తూరు జిల్లా నారాయణవనం ప్రాంతానికి చెందిన యువతితో వివాహం నిశ్చయమైంది. ఇవాళ ఉదయం తిరుచానూరులో నిశ్చితార్థం ఏర్పాటు చేశారు. దీంతో వేణు కుటుంబం ధర్మవరం నుంచి నిన్న మధ్యాహ్నం 3:30 గంటల ప్రాంతంలో 50 మందితో కలిసి ఓ ప్రైవేటు బస్సులో బయలుదేరింది. చిత్తూరు జిల్లా పీలేరులో నిన్న రాత్రి 8 గంటల సమయంలో ఓ దాబా వద్ద అందరూ భోజనాలు చేశారు. ఆపై 9 కిలోమీటర్లు ప్రయాణించి బాక్రాపేట ఘాట్లోకి వస్తూ ఉండగా దొనకోటి గంగమ్మ గుడి దాటాక పెద్ద మలుపులో ప్రమాదం చోటు చేసుకుంది. డ్రైవర్ అతి వేగంగా నడపడంతో మలుపు వద్ద అదుపు తప్పి కుడివైపున లోయలోకి బస్సు దూసుకెళ్లింది. ఘాట్ రోడ్లోకి ఎంటర్ అవగానే ఒక్కసారిగా బస్సు అదుపు తప్పింది. అంతే, లోయలో పడిపోయింది. బస్సులో ఉన్న వారంతా ఒక్కసారిగా చెల్లాచెదరైపోయారు. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే కొంతమంది ప్రాణాలు విడిచారు. మరికొంతమంది గాయాల పాలయ్యారు. చుట్టూ చిమ్మ చీకటి, ముళ్ల పొదలు, బండరాళ్ల మధ్య ఏం జరిగిందో తెలియక వారంతా హడలిపోయారు. క్షణకాలం పాటు తమకు ఏం జరిగిందో తెలుసుకోలేకపోయారు. అతి వేగంగా దూసుకువచ్చిన బస్సు లోయలో పడిపోవడంతోనే అందులో ఉన్న వారంతా భయంతో కేకలు పెట్టారు. కొందరు కిటికీల్లోంచి బయటకు వచ్చినా చీకట్లో వారికి ఏమీ కనిపించలేదు. ప్రమాద సమయంలో చిన్నపిల్లలు గుక్కపెట్టి ఏడుపులు, మహిళల ఆర్తనాదాలు మిన్నంటాయి. ఒకరిపై ఒకరు పడి కాళ్ళు చేతులు విరగటం, తలలకు గాయాలై ఆ ప్రాంతమంతా రక్తసిక్తమైంది. ఇక ప్రమాదంలో పెళ్లి కుమారుడితో పాటు మిగతా ప్రయాణికులకు గాయాలయ్యాయి. క్షతగాతులను తిరుపతి రూయా స్విమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఘాట్ రోడ్డు కావడంతో ప్రమాదం జరిగిన విషయం రాత్రి 10:30 గంటల వరకు వెలుగు చూడలేదు. క్షతగాతుల హాహాకారాలతో అటుగా వెళ్లేవారు ఆగి లోయలోకి దిగి చూశారు. అక్కడ బస్సు పడి ఉండటం, క్షతగాతులు చెల్లాచెదరై రోధిస్తుండడాన్ని గమనించి హుటాహుటిన పోలీసులకు సమాచారం ఇచ్చారు. ముళ్ల కంపలు, రాళ్లు, రప్పల మధ్య అతి కష్టం మీద లోయలోంచి కొందరు క్షతగాతులను పైకి తీసుకొచ్చారు. కొందరు ప్రయాణికులు బస్సులోనే చిక్కుకుపోవడంతో వారిని కాపాడారు. ముట్టి తాగినాం 7 గంటలప్పుడు. ఇంకా మామూలుగా అందరూ నవ్వుకుంటూ బాగానే ఉన్నాము. కొంచెంసేపు పండుకొని లేసినా కూడా బాగానే ఉన్నాము. ఘాట్ రోడ్ వచ్చింది. లెఫ్ట్ సైడ్ పోవాల్సిండే బస్సు రైట్ సైడ్కి ఇట్లా క్రాస్ చేసేకి వాడికి కూడా అర్థం కాలేదు ఏం చేయాలని. అప్పటికే మేము అందరూ బ్రేక్ వేయండి అని అందరూ వెనకలు ఉండే వాళ్ళందరూ ముందుకు వచ్చేసినారు, మగ పిల్లలందరూ. అయినా బ్రేక్ వేయలేడు వాడు. అట్లా డైరెక్ట్ ఇంకా లోయలోకే పడేసినాము. తర్వాత ఏం జరిగిందనేది మాకు గుర్తులేదు. అందరు వచ్చి లేపినాక చాలామంది చనిపోయినారంట, తెలీదు మాకు. ఇప్పుడైతే నాకు ఇట్లా ఇద్దరు వచ్చిందో మళ్ళీ ఏమైందో తెలియదు. తొందర పోవాలనుకున్నాడు వీళ్ళు చెప్తున్నారు, మాకైతే గుర్తులేదు. వేగంగా పోయినాడని చెప్తున్నారు.